ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ లైక్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్, కిష్కింధాపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్. ఈ 3 మూవీసే కాకుండా కానీ చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 అనుష్క శెట్టి గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఘాటీ మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఘాటీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఘాటీ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే థియేటర్కి చూడకుండా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఘాటీ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 మద్రాసి మూవీ. సో ఈ మూవీ మనకు సెప్టెంబర్ 5వ తారీఖున మనకు థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే ఈ మూవీని పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మద్రాసి మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి అక్టోబర్ 3వ తారీఖున అయితే అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 సుందరకాండ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే ఈ సుందరకాండ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారాయణ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. థియేట్రికల్ రన్ కూడా ఈ మూవీ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 26 నుంచి పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మిలియనియర్ బంకర్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే మిలియనియర్ బంకర్ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 32 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి మనకు కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో యాక్చువల్గా మనకి ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లోనే మనకి ఏదో ఒక వీక్లో అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతలోపల మనకి ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. నెంబర్ 6 వార్ 2 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారే కలిసి నటించారు. సో ఈ మూవీ మనకి థియేటర్ 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీతో పాటు కూలీ మూవీ రిలీజ్ అయింది. కూలీ మూవీ అయితే మనకి ఆల్రెడీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే కొంచెం లేట్గా అయితే మనకి ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో అందుకే కొంచెం లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 10వ తారీఖున కూడా మనకు నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. నెంబర్ 7 ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సీజన్ 1 అయితే ఆల్రెడీ మనకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈ మూవీ మనకు సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19 నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో వచ్చేసి ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మా అవతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అయితే మారిపోయింది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అటు తమిళ్, తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు మనకైతే మూవీ కోసం ఎప్పుడే ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే సక్సెస్ఫుల్గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ అవతార్ నరసింహ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 3వ తారీఖున కూడా మనకు జియో హాట్‌స్టార్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 లోకా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో రీసెంట్గానే మనకు తెలుగులో అయితే రిలీజ్ అయ్యి థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 26 నుంచి ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకి సెప్టెంబర్ 26న కూడా మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 కిష్కింధాపురి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరం గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ రీసెంట్గానే థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇది హారర్ జోనర్లో వచ్చి మనకు చాలా మందికి అయితే ఈ మూవీ అయితే నచ్చడంతో మంచి హిట్ అవుతుంది. ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్కి వెళ్ళి చూడాలనుకునే
చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే ఇంకా అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు గానీ, సో, ఎలాగో మనకు ఈ మూవీ ఓటీటీలోకి థియేటర్ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 11 జూనియర్ మూవీస్. ఈ మూవీ కోసం అయితే 1000 కళ్ళతో అయితే చాలామంది అయితే ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. సో, ఈ మూవీ కోసం నేను కూడా ఎగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నాను. సో, నేను థియేటర్‌కి వెళ్లి చూడలేదు ఈ మూవీని అయితే థియేటర్‌లో అయితే మిస్ అయ్యాను. అందుకే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నాను. సో, ఈ మూవీ మనకు చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈసారైనా పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈసారి ఏ డేట్‌ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందంటే వాళ్ళు ఈ సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే జూనియర్ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకి సెప్టెంబర్ 19న కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 మిరాయి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే తేజ సర్దా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకు కేవలం 3 రోజుల్లోనే మనకి 82 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఈ మూవీ అయితే మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టిగా మనకు చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళైతే ఎట్టాగో ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంట్ అయితే రాసుకోవడమే జరుగుతుంది. సో, ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ అక్టోబర్ థర్డ్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, మూవీ అయితే థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, నేను మూవీని చూసాను. మూవీ నాకు చాలా నచ్చింది. సో, పర్సనల్‌గా అయితే చెప్తున్నాను థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 13 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ మూవీ మనకు టెలివిజన్ ప్రీమియర్ అయితే కాబోతుంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి రిలీజ్ అవుతుందంటే మనకు టీవీ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, తెలుగులో కాదు మనకు హిందీలో అయితే మనకు డబ్ అయి మనకు గోల్డ్ మ్యాక్స్ అనే టీవీ ఛానల్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం అయితే తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. ఇక అటే పోయింది ఈ మూవీ అయితే. ఇప్పటిదాకా అయితే మనకు తెలుగులో అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు గానీ, ఒక హిందీలో అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో, మూవీని హిందీలో డబ్ చేసి మనకు డైరెక్ట్ టెలివిజన్ ప్రీమియర్ అంటే టీవీ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో, ఎప్పటినుంచెల్లి రిలీజ్ అవుతుందంటే మనకి సెప్టెంబర్ 20 నుంచెల్లి అయితే మనకు గోల్డ్ మ్యాక్స్ అనే ఛానల్‌లో వచ్చేసి టీవీ ఛానల్‌లో అయితే మనకి ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, తెలుగు అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో, తెలుగు పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా ఈ ఐలాండ్ మూవీ పైన తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. ఈ 13 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ ఆధారంగా మీ ఇంకో వీడియో అయితే ట్రై అయితే చేస్తాను. సో, తప్పకుండా ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అది చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.